వీళ్ళ జగన్ రెడ్డికి అన్నలాంటి వాడు గాలి జనార్దన్ రెడ్డి. ఉమ్, అతని కేసులో కూడా 2015లో అతనికి కండిషనల్ బెయిల్ ఇచ్చినా గానీ అతను బళ్ళారి ఆ ప్రాంతాలకు వెళ్ళవద్దని కండిషన్స్ పెట్టిండు అనంతపురం గారికి. ఉమ్, వాటిని మొన్నే సుప్రీంకోర్టు రిలాక్స్ చేసింది. అంటే 2015లో ఇచ్చిన ఆ కండిషన్స్ ని 2024లో మొన్న రద్దు చేసింది, వాటిని సడలించింది. అంటే తీవ్ర ప్రతిపక్ష హోదా కూడా లేనప్పుడు తను అసెంబ్లీకి వెళ్ళటం కన్నా పార్లమెంట్కి వెళ్ళటం ఉత్తమం అనుకున్నాను. ఇది మీడియాలో వచ్చిన వార్తలేనమ్మా. సార్. ఒక రాయబారం నడిపాడు, అవినాష్ రెడ్డి నువ్వు రాజీనామా చెయ్యి, నేను పార్లమెంట్కి వెళ్తాను అని. అతను విభేదించాడు అని. ఇప్పుడు వైఎస్ వివేకానంద కూడా విభేదించబట్టి బాత్రూమ్కి వెళ్ళారు, గుడ్డపోటో వచ్చింది. ఉమ్. బహుశా అవినాష్ రెడ్డి కూడా అదే గుర్తు వస్తుందేమో. అందుకనే ఆమె అసలు ఎన్నికల సమయంలో అక్కడ రావడానికి కూడా ఇష్టపడలేదు. ఇంకో కోణంలో చెప్తున్నారు సార్ ప్రసాద్ గారు. సార్ ఇది పాయింట్ వాస్తవ చెప్పండి సార్. కోణం, ఇది వాస్తవ కోణం ఏమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అతను ఆ విదేశాలకు వెళ్ళాల్సిన అవసరము 2015లో మర్డర్ జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు అతను వెళ్ళలేదు కదా. సార్. మొదటిసారి అడుగుతున్నాడు కదా. ఉమ్, అందరూ కూడా విచారణ దగ్గరికి వస్తున్న సమయంలో ఉమ్, మరి సొంత చెల్లి దూరం అయిపోయింది, ఆమె కత్తి కట్టింది, తల్లి అసలు పలకరించడానికి కూడా రావట్లేదు. రెండోది, ఇప్పుడు అతను నా ఎంపీ టికెట్ నన్ను వదులుకోమని అంటున్నాడు. అది వదులుకుంటే తనకి లైఫే లేదు. ఉమ్, ఒక సాధారణ మనిషి అయినప్పుడు ఈ మర్డర్ కేసులో అతను ఈడ్చికెళ్తారు పోలీసు. కనీసం ఎంపీ అన్న గౌరవంతో అతను కొద్దిగా మర్యాద చూపిస్తున్నారు ఉమ్, విచారణ అధికారి. లేదు అంటే చొక్కా పట్టుకుని తీసుకెళ్లే పరిస్థితులు లాంటివి ఉంటాయి. కాబట్టి అతనికి ఏదో ఎక్కడో అనుమానం కలిగినట్టుంది. బహుశా అందుకే తను విదేశాలకు వెళ్ళాలనుకున్నాడు. ఒక్కసారి విదేశాలకు వెళ్ళిన తర్వాత తిరిగి రాకపోవచ్చు. తర్వాత ఎన్బిడబ్ల్యూలు వస్తాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది కాలం దాని మాన నడుస్తూ ఉంటుంది. ఉమ్, కానీ ఒక్కటి మటుకు వాస్తవం, అవినాష్ రెడ్డి విదేశాలకు వెళ్లాల్సిన అవసరం గాని అగత్యం గాని ప్రస్తుత పరిస్థితిలో లేదు. ఉమ్, సాధారణ మానవులు ఎవరికి కనపడలేదు. జగన్ రెడ్డి లాంటివాడే విదేశాలకు వెళ్ళాలనుకుని కేవలం ఒక సంతకం పెడితే నువ్వు విదేశాలకు వెళ్ళవచ్చు, నీ పాస్పోర్ట్ నీకు 5 years వస్తుంది, ఉమ్, కాకపోతే ఒక జామీన్ దాని మీద సంతకం పెట్టవా, సెల్ఫ్ డిక్లరేషన్, ఇది షూరిటీ. ఉమ్, సిబిఐ ఎంత దొంగ నాటకం ఆడింది. ఉమ్, నేను ఇది బుద్ధిపూర్వకం చెప్తా, సిబిఐ దొంగ నాటకం ఆడింది. అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చే వరకు నాటకాలు ఆడారు. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత ఏదో కొద్దిగా అతన్ని దగ్గర పిలిచినట్టుగా వచ్చినట్టుగా అరెస్ట్ ఇప్పించి విడుదల చేసినట్టుగా చూశారు. ఉమ్, కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన విధానం మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఉమ్, అది విచారణ పెండింగ్ ఉండగా ఇప్పుడు ఇతను గన అనుమతిస్తే, రిలాక్సేషన్ ఇస్తే, కండిషన్స్ ఇతను సహకరిస్తాడు ఇన్వెస్టిగేషన్. పైగా వీళ్ళ యొక్క ప్రోద్బలం వల్ల ఉమ్, సిబిఐ విచారణ అధికారి మీదే కేసులు పెట్టారు. ఆయన తెలంగాణ హైకోర్టుకు పోయి మళ్ళీ అతను దాని మీద స్టే తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉమ్, ఏపీ హైకోర్టుకు వచ్చాడు. సారీ, ఏపీ హైకోర్టు క్వాష్ పిటిషన్ వేసుకోవాల్సి వచ్చిన ఎఫ్ఐఆర్ మీద. ఇంత ఒక మర్డర్ కేసుల్ని ఇన్ని మలుపులు తిరగటం, ఇది చాలా అనూహ్యము. ఇప్పటికి 3 ఛార్జ్ షీట్లు పడింది ఈ కేసులో. మొట్టమొదటి ఛార్జ్ షీట్ ఏమో నాకు తెలిసి 26/10/21 పడింది. ఉమ్.